నమస్కారం. ముందుగా మంచి మాట. అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది. అధికారం హోదా చూసి వచ్చే నమస్తేలు, జిందాబాదులు, పొగడ్తలు, కొట్టించుకునే తప్పట్లు శాశ్వతం అనుకుంటే పొరపాటే. చేతులు కారాక ఆకులు పట్టుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు. మంచితనమే శాశ్వతం. ఒక్కసారి ఫోకస్ చేయడం. జస్ట్ అధికారం శాశ్వతం కాదు, మంచితనం శాశ్వతం అని ఒక మంచి మాట. ఇది స్పెసిఫిక్గా ఎవరిని ఉద్దేశించింది కాదు, బట్ అధికారంలో ఉన్న వాళ్ళు శాశ్వతం అనుకుంటే పోతారు అని చెప్పే ఒక మంచి మాట. ఇక ఈరోజు 2-3 ముఖ్యాంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్, జగనన్న విద్యా దీవెన మళ్ళీ ఏదో 700 కోట్లు రిలీజ్ చేస్తున్నాడు. అయినా మరి కాసేపు చూసా లైవ్ లింక్, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్, చక్కటి చిరునవ్వు, అది కంటెంట్. మొన్న జనవరి నుంచి మార్చి త్రైమాసికానికి ఇస్తున్నారట. ఇక్కడ నేను చాలా మందితో నిన్న ఇవాళ కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్కి ఒక కాలేజీ చెప్తా. మా భీమవరంలోనే ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఆ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో మరి అక్కడ 70,000 రూపాయలు ఒక 4-5 కాలేజెస్కి ఉన్నత ప్రమాణాలు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు 75,000 చేశారు. మిగిలిన వాళ్ళకి తగ్గించారు. ఆ తగ్గించిన అమౌంట్ ఇస్తామని చెప్పారు. మరి ఆ 70,000 కేటగిరీలో ఉన్న ఒక కాలేజీకి ఇప్పటి వరకు ఒక విడత 17,000 మాత్రమే ఇచ్చారు. మరి వచ్చే నెలతో అయిపోతుంది. మరి ఇప్పుడు ఇచ్చేది మరి జనవరి నుంచి మార్చి పెడతా అన్నారు. ఆ తర్వాత ఏప్రిల్, మే, జూన్ పెడుతుంటుందా? ఎందుకంటే జూన్కి అయిపోతుంది. ఇచ్చినా ఇంకొకటి ఇచ్చినా 3 విడతలే అవుతాయి. 4వ విడత చిడతలు కొట్టుకుంటాం, ఇంకా విడతలు ఉండవు. బట్ నెక్స్ట్ ఇయర్ ఇచ్చినప్పుడు అంత ఇచ్చానని చెప్పి ఈ అడ్వర్టైజ్మెంట్లు అయితే డెఫినెట్గా వస్తాయి. ఎందుకు ఈ వసతి దీవెన కూడా చెప్పిన దాంట్లో సక్కమే వస్తుంది, యాక్చువల్ లబ్ధిదారుడికి పూర్తిగా రావటం లేదు. పారదర్శకత అసలే లేదు. బటన్ నొక్కుడు మటుకు నిర్విరామంగా జరుగుతుంది తప్ప అందవలసిన బెనిఫిషరీస్కి రియల్ బెనిఫిట్స్ అందట్లేదు. ఆ పేపర్ చదివిన వాళ్ళకి లేదు, సాక్షి ఛానల్ చూసే వాళ్ళకి లేదు. బయట రాష్ట్రాల్లో కూడా మరి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. అక్కడ ఓహో ఎంత తప్పైపోతుంది అని అంటే, ఓహో సైన బటన్ నొక్కుతానే ఉన్నాడు, కోట్లు పంచుతున్నాడు అని అనుకోవటానికి ఉపయోగపడుతుందేమో. కానీ రియల్ బెనిఫిషియరీకి ఏమి చాలా మందికి బెనిఫిట్స్ రావట్లేదు. మరి ఇప్పుడు సుమారు 1,00,000 పైన నోటీసులు ఇవ్వడం జరిగింది. మీ ఇల్లు కొలిస్తే కాస్త కొలత ఎక్కువగా ఉంది. అలాగే ఈ సచివాలయం అది ఎప్పుడు పర్మనెంట్ అవుతుంది ఎవరికీ తెలియదు. ఆ కుటుంబంలో ఎవరైనా సచివాలయం ఎంప్లాయీ ఉంటే పర్మనెంట్ అవుతుందో లేదో తెలియదు. వాళ్ళందరికీ గాత్రం. అలా ఎంతో మందికి గాత్రాలు పెట్టుకుంటూ ఈ స్కీమ్ని తగ్గించుకుంటూ వస్తూ అసలు ఈ స్కీమ్ గతంలో ఎప్పుడూ లేనట్టు ఇందాక అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు. అసలు జగనన్న అమ్మఒడి ఇంతకుముందు ఎప్పుడైనా ఉందా అని అడిగారు. ఎందుకు ఉంటుంది? వేరే ప్రభుత్వం జగనన్న అని చెప్పి పేరు పెట్టుకుని స్కీమ్ పెడతారా? పెట్టరు కదా. నాడు నేడు ఉందా? నాడు నేడు మీరు పెట్టుకున్న స్కీము
నాలుగు నేడు పేరుతో కాకుండా మరి గతంలో చాలామందిని ఫిలాంథ్రపిస్టులని ఆ ఊరు ఎన్ఆర్ఐని అందరినీ ఆహ్వానించి మరి చాలా రెనోవేషన్లు జరిగినాయి. కాకపోతే ఇలాగ టైటిల్స్ పెట్టుకుని తండ్రి పేరు మన పేరు పెట్టుకుని వందల కోట్లు పబ్లిక్ మనీని దుర్వినియోగం చేయకుండా పరిపాలన సాగింది. అసలు ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వమే లేనట్టు, సంక్షేమమే లేనట్టు, సంక్షేమం కోసమే ఉద్భవించి ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నట్టు మాట్లాడుతున్నారు. నిజం అల్టిమేట్గా ఆ బెనిఫిషియరీస్ అందరూ కూడా బెనిఫిట్ రాక ఇక్కడ పెద్ద ఫాల్ట్ ఏంటంటే కింద మళ్ళీ తల్లులకు మనవట. తల్లులకు మనం ఏంటంటే మీ ఖాతాల్లో జమ అయిన ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్మును వారం 10 రోజుల్లో కళాశాలలకు చెల్లించాలని విజ్ఞప్తి. ప్రభుత్వం విడుదల చేసిన ఫీజు మీకు అందిన తరువాత కూడా మీరు కళాశాలకు చెల్లించకపోతే తదుపరి విడత నేరుగా కాలేజీలకే జమ చేయవలసి వస్తుంది. అది ఏంటో బాబు గోళ? ఎవడలేడు? గతంలో చక్కగా రాజశేఖర టైంలో కానీ, రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ, ఈయన చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ, మధ్యలో కిరణ్ రెడ్డి గారు, రోషయ్య గారి టైంలో కూడా చక్కగా కాలేజీకి వెళ్ళిపోయింది సొమ్ము. సో కాలేజీకి వస్తుందని గ్యారెంటీ ఉంది కాబట్టి, ఇవాళ కాకపోతే రేపైనా ఆ డబ్బు వస్తుంది కాబట్టి ఆ కాలేజీ వాళ్ళు ఒకవేళ ఆలస్యం అయినప్పటికీ కూడా వాళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చేసేవారు. ఇదిగో మీరు వేసారు చూసారా గత ప్రభుత్వం అని ఎల్లో మార్క్ వేసి. భోజన వసతి ఖర్చుల సంగతి దేవుడి ఎరుగు. పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. అలా కొరగా ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా సంవత్సరాల తరబడి జాప్యంతో బకాయిలు పెట్టిన పరిస్థితి. 2018-19 సంవత్సరాల్లో 1748 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెడితే ఈయన కట్టా అంట, జేబులోంచి కట్టా. సో ఇక్కడ అసలు కుట్ర యాంగిల్ ఏంటంటే, అసలు మనం మాట్లాడుకున్నాం అయినా మళ్ళీ మాట్లాడుకోవాల్సిన యాంగిల్ ఏంటంటే, అసలు ఈ తల్లి అకౌంట్లో తీయటం ఏంటి? బ్యాంక్ ట్రాన్సాక్షన్లు పెంచాలన్నా, ఆ తల్లి మనసు పోయాలన్నా, ఆ తల్లి ఓహో మామూలుగా ఫీజు డైరెక్ట్గా కాలేజీకి ఇచ్చేస్తే ఇంత బెనిఫిట్ జగన్ బాబు చేస్తున్నాడని చెప్పి తెలియదని చెప్పి వాళ్ళు అనుకుంటారు. సో కాబట్టి వీళ్ళ అకౌంట్లో వెయ్యాలి అని ఓట్ల కొనుగోలు కుట్రలో భాగం అలా కూర్చోలే. ఇప్పుడు ఏమవుతుంది? మీరా ఆ తల్లి అకౌంట్లో వేయరు. సో కాలేజీ వాళ్ళు ఏమనుకుంటారు? మీరు బటన్ నొక్కుడు కార్యక్రమాలు చూసి ఇచ్చారేమో అనుకుంటారు. మీ అమ్మకు డబ్బులు వచ్చినాయి, మీ అమ్మ మాకు డబ్బులు ఇవ్వట్లేదు, సో కాబట్టి నేను నీకు ఫీజు ఇవ్వను. అది మీ తల్లికి ముఖ్యమంత్రి బటన్కే ఉన్న సంబంధం, మాకు మీకు ఎటువంటి సంబంధం లేదు అని కాలేజీ వాళ్ళు అడ్డం దిగుతారు న్యాచురల్గా. ఎక్కడి నుంచి తెచ్చేస్తారు? ఆన్లైన్ ఎప్పుడే ఫీజులు తగ్గించారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. పైగానట మీ తల్లికి ఈ డబ్బులు వచ్చిన తర్వాత అక్కడ కాలేజీకి వెళ్ళాలట, చూడాలట. ఆ కాలేజీ నచ్చకపోతే ఎక్కడిస్తాడా సీటు? ఇంకో కాలేజీలో ఇస్తాడా? ఆ సెమిస్టర్ మధ్యలో ఈ తల్లికి నచ్చలేదు, ఇంకో కాలేజీలో సీటు ఇవ్వమంటే ఇంకో కాలేజీలో సీటు ఉండొద్దు ఇవ్వడానికి. సో ఇదొక మీనింగ్లెస్ ఎక్సర్సైజ్ అపరెంట్లీ, బట్ హిడెన్ ఎజెండా ఈస్ టోటలీ డిఫరెంట్. వ్యక్తిగత ఎజెండాతో అర్థమైన ఆలోచనలు ఇవన్నీ చేసినందువల్ల వచ్చిన కష్టం. సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కాలేజ్ ఈజ్ నాట్ దేర్. ఎందుకంటే డైరెక్ట్గా నేను కాలేజీకి ఇస్తానంటే సరే, వీళ్ళు కాకపోతే ఇంకో సీఎం వచ్చినప్పుడైనా డబ్బులు రాకపోతాయా అనే ఒక ఆలోచన ఉండొచ్చు. బట్ యూ హ్యావ్ కట్ ది కాలేజ్ ఫ్రమ్ ద రూప్. ఆ కాలేజీని రూప్లోంచి కట్ చేసి తల్లి అకౌంట్ తోటి అనుసంధానం చేసుకొని మొత్తం వ్యవస్థని సర్వనాశనం చేశారు. ఇది విద్యా దీవెన కాదు,
ఇది విద్య వంచన వంచన వంచన. డైరెక్ట్ గా ఫీజు కట్టేస్తే వాళ్ళు తంటాలు ఏదో వాళ్ళు పడతారు, అది పోయేదానికి ఈ విడతలేంటి, ఈ గొడవలేంటి, 4 ఇన్స్టాల్మెంట్లు 4 సార్లు సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాం కన్నా ఇంకా దేనికైనా ఇది ఉపయోగపడుతుందా? ఒకసారి ఇచ్చేవారు గతంలో ఆ ఫీజు రియంబర్స్మెంట్, ఒకసారి కాకపోతే ఇప్పుడు 2 ఇన్స్టాల్మెంట్లను ఇచ్చేవారు, చదువుకునేవారు. ఇక్కడికి అంతకంటే దారుణం ఏంటంటే ఇవాళ ఘనంగా ఈ విద్యా దీవెనలో అమ్మఒడి గురించి చాలా అద్భుతంగా ముఖ్యమంత్రి గారు కాగితం చూసి ప్రసంగించారు. ఆయన కాగితం చూసి ప్రసంగించిన దాంట్లో చెప్పింది ఏంటంటే, సరే అమ్మఒడి 1 సంవత్సరం కట్ చేశారు, ఎలా కట్ చేశారో అందరికీ తెలిసిందే, ఆ కటింగ్ గురించి మనం చెప్పుకోకలా. ఇంటర్మీడియట్ విద్యార్థులకి కూడా అమ్మఒడే. గతంలో మరి ఇంటర్మీడియట్ ఎస్సీ ఎస్టీ తరగతులకు చెందిన వారికి 60% కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇప్పుడు ఈ అమ్మఒడి ఇస్తున్నాను అని చెప్పి ఈయన 1 సంవత్సరం ఎగ్గొట్టాడు. ఆ ఎగ్గొట్టిన సంవత్సరానికి ఆ ఎస్సీ ఎస్టీ తరగతులకు చెందిన వారికి ఆ కేంద్రం నుంచి వచ్చి 60% రాదు. ఎందుకంటే ఈ మావోడి 40 ఇస్తేనే ఆడ 60 ఇస్తాడు. సో ఈ 40 ఎత్తేస్తే 60 ఆంపట్టు వెరసి ఇక్కడ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు దెబ్బతింటున్నారు. ఇలాగే ఈ విద్యా దీవెనలో భాగంగా మరి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కి ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదివితేనే ఇస్తాను, లేదంటే ఇవ్వను అని చెప్పి అక్కడ ఇంకొక లింక్ పెట్టారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఎక్కడా పని జరగట్లా, ఉద్యోగాలు రావు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అంటే మనకు ఉన్నవి అరకొర యూనివర్సిటీలు. ఆ యూనివర్సిటీలకు జీతాలు ఇవ్వట్లేదు, అది వేరే విషయం అనుకోండి. అరకొర యూనివర్సిటీలు, మంచి మంచి అద్భుతమైన ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. అక్కడ చదివితే రీఎంబర్స్మెంట్ గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇచ్చేవారు. ఈయన ఎత్తేసింది ఏమి చెప్పడం. ఈయన ఏదైనా ఇచ్చేది ఉంటే 1-10 అడ్వర్టైజ్మెంట్లు వేసి చెప్పుకోవడం. అది ఇచ్చేదానికన్నా ఎత్తేసింది చాలా ఎక్కువ. బట్ అన్ఫార్చునేట్ గా మరి జనమే పిచ్చోళ్ళ లేకపోతే జనం పిచ్చోళ్ళని మేము భ్రమిస్తున్నామని నాకు అర్థం కావట్లేదు, కానీ చేసేది ఏమీ లేదు. గతంలో వచ్చేది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కి మొత్తం సెజరింగ్ అయిపోయింది. అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఇచ్చేది. మరి ఈ కటింగ్ పెట్టినందువల్ల వాళ్ళందరికీ కూడా మొత్తం డబ్బులు పోయినాయి. మొన్న నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పా, ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకు కూడా మరి పే చేస్తా ఉన్నారు. ఉన్నత విద్య ఎంబీఏ చేసిన ఒక ఎస్సీ విద్యార్థికి మరి 1 సంవత్సరం మొత్తం 2 సంవత్సరాల్లో ఒకసారి వాళ్ళ అమ్మ అకౌంట్కి వచ్చిందంటే, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివి వాడికి అమ్మ అకౌంట్లో వేయమంటారా బాబు? అసలు అర్థం ఉందా? చిన్నపిల్లడికి అమ్మ అకౌంట్లో వేస్తే అర్థం ఉంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్కి పోస్ట్ గ్రాడ్యుయేట్కి అమ్మ అకౌంట్లో వేస్తారా? పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏమండి అర్థం ఉందా? ఎంఎస్సీ చదువుకున్న వాడికి తల్లి అకౌంట్లో నువ్వు డబ్బులు వేస్తావా? ఆ తల్లిని ఎంఎస్సీ చదువుకున్న కురవాడు యూనివర్సిటీలో ఉందా లేదో అబ్జర్వ్ చేసి ఆ ఫీజు కడతా. మా అమ్మాయి అబ్బా ఏమి తెలివితేటలండి బాబు. ప్రతి వాడికి తల్లి అకౌంట్లు వేస్తాము, తల్లిళ్ళు కట్టుకోవాలి. ఏంటిది? సరే వాళ్ళకి ఇచ్చేది కూడా ఇవ్వట్లా. ఆ చదువు అయిపోయిన తర్వాత అది సర్టిఫికేట్ ఇవ్వకపోతే మన సచివాలయానికి అక్కడికి వెళ్ళి ఇదిరా బాబు నా పరిస్థితి అంటే, ఇంకేదో డిగ్రీ అయిపోయింది కదా సర్టిఫికేట్ ఆటోమేటిక్గా ఏం చేసుకుంటారులే వాళ్ళకి అయితే రేపైనా ఇస్తారులే అంటున్నారు. మరి ఎలా ఉంది పరిస్థితి? ఇది దీవెన, వసతి దీవెనలు కానీ ఈ దీవెనలు కానీ చెప్పింది దాంట్లో సగం ఇస్తున్నాం మనం. లబ్ధిదారులను కూడా ఎక్కడికక్కడ యథాశక్తి మన కత్తెరకి వదిలి పెట్టి తగ్గించుకుంటూ పోతున్నాం. పేపర్లలో ఆ పబ్లిసిటీల్లో మటుకు ఏదో బాగానే చెప్పుకుంటున్నాం. ఇక సరే ఈ దీవెనలు
దీవెనలో నిజాలు ఇవి. ఇందులో మళ్ళీ ఆ మీటింగ్ పెట్టాలంటే ఆ మీటింగ్ జనం రావట్లేదు. ఒక పక్కనేమో అక్కడ చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం దిగి శ్రీకాకుళం వెళ్తే కప్పెట్టేస్తున్నారు జనం. వేలకు వేలు వితౌట్ ఎనీ మొబిలైజేషన్. రూపాయి ఇవ్వట్ల, బిర్యానీలు లేవు, మందు లేదు, సొంత వాహనాల్లో ఎక్కడెక్కడ ట్యాక్సీ రిజిస్ట్రేషన్లే లేవు. ఫోటోలు చూసి జనం మీద పడిపోతున్నారు. ట్రెండ్ అలా ఉంది. మరి గతంలో ప్రభుత్వం బాగా పనిచేసినప్పటికీ కూడా మేము చెప్పిన మాటలు నమ్మి ఎస్ వాళ్ళకి వచ్చేవాళ్ళు కాదు జనం, మాకు విపరీతంగా వచ్చేవారు. ఇప్పుడు వాళ్ళకి విపరీతంగా వచ్చేస్తున్నారు. మాకేమో ఇవాళ పొద్దు నుంచి సోషల్ మీడియాలో దంచేశారు. కంపల్సరీగా మీరు 100 మందిని పంపాలి టార్గెట్. ఏ ఒక్కరు తగ్గినా ఊరుకోవమ్మా, సభ అయిపోయేదాకా కూర్చోవాలమ్మా, చప్పట్లు కొట్టాలమ్మా అని ఇలాగా ఈ నిబంధనలతో బతిమాలి తెలిసిపోతున్నా. ఆ మీటింగ్ చూస్తే అందరూ ఆడవాళ్ళే ఉంటారండి. ఎందుకు వస్తారండి? బలవంతంగా తీసుకొస్తున్నారు. ఆ విద్యార్థులు రావాలని చెప్పి పొద్దు నుంచి టీవీల్లో దంచేస్తున్నారు. రాకపోతే ఊరుకోనట. విద్యార్థులు రావాలి, డ్వాక్రా మహిళలు రావాలి. వాళ్ళంటే తల్లుల కింద వస్తారనమాట. వాళ్ళందరూ తల్లి పాత్ర పోషిస్తారు. ఆ డ్వాక్రా మహిళలు రావాలి. ఈయన చెప్పినప్పుడు అంతా ఆర్గనైజ్ చేస్తారు. చప్పట్లు చప్పట్లు అంటే చప్పట్లు కొట్టాలి. ఈ సందర్భంగా చప్పట్లు అంటే ఇలాగ బలవంతంగా జనాన్ని రప్పించడాలు, చప్పట్లు కొట్టాలు చూస్తే స్వతహాగా నాకు కొంచెం ఈవి సత్యనారాయణ గారి సినిమాలు లైక్ చేస్తా. ఒక చిన్న 20 సెకండ్లు బిట్టు సరదాగా చూద్దాం. ఏపీ రావు గారి చేతుల మీదుగా పొల్లయ్య గారికి వెరైటీ సన్మానం. రండి సార్. బాగుంది కదండి. ఒక్కసారి చిన్న పిచ్చే కదా, ఇంకొకసారి ప్లే చేద్దాం. అంటే కావాలని తప్పట్లు కొట్టించుకుంటారు, చిటికలు వేయించుకుంటారు. ఏపీ రావు గారి చేతుల మీదుగా పొల్లయ్య గారికి వెరైటీ సన్మానం. రండి సార్. చప్పట్లు రెగ్యులర్, చిటికల వెరైటీ. తొందరగా పెట్టండి. ఓకే, ఆ సభకి దీనికి సంబంధం లేదు. బట్ ఆర్గనైజ్డ్ గా జనం రావాలి, తప్పట్లు కొట్టాలి అని అంటే నాకు ఇలా ఇది గుర్తొచ్చింది. అనుకోకుండా ఒక స్నేహితుడు ఇది పెట్టాడు. సో కాబట్టి ఎక్కడైనా ఆ దీవెనలు మీరు ఆ తల్లులకి ఇవ్వటం మానేసి ఆ కళాశాలకి డైరెక్ట్గా పే చేస్తానంటే కనీసం వాళ్ళకి వస్తుంది అన్న నమ్మకంతో. ఎందుకంటే ఇప్పుడు దాకా కనీసం మీరు ఒక తల్లైనా మీ దగ్గరికి వచ్చి నాకు ఈ స్కూల్ బాగలేదు, పలానా స్కూల్లో ఇవ్వండి, లేకపోతే నాకు ఈ కాలేజీ బాగలేదు, పలానా కాలేజీ ఇవ్వండి అని చెప్పిందా అన్నది ఆలోచించి, ఒకరంటే ఒకరు కూడా మనల్ని అడగలేదు కాబట్టి, మన ఓట్ల కుట్ర ప్రజలందరికీ ఎలాగో తెలిసిపోయింది కాబట్టి, ఇక్కడి నుంచైనా కనీసం వాళ్ళ బాగు కోసమైనా, ఆ విద్యార్థుల బాగు కోసమైనా మరి ఈ రకంగా డైరెక్ట్గా మాకు ఇచ్చి అమౌంట్ కాలేజీకి ఇవ్వండి అని చెప్పి తల్లిదండ్రులందరూ కూడా కోరండి, విద్యార్థులందరూ కూడా కోరండి, ముఖ్యమంత్రి గారికి లేఖలు రాయండి. ఏదో రకంగా మరి పరిష్కారం చూసుకోండి. లేదంటే చాలా కష్టం, చాలా కష్టం. ఇక ఈరోజు రెండో అంశం, అసలు మీ అభ్యంతరా నిజం చెప్పండి అని ఇవాళ కేంద్ర ప్రభుత్వం సెక్రటరీ ఎక్స్పెండిచర్ సోమనాథన్ గారు లేఖ రాశారు. నో డౌట్ ఈ లేఖ వెనక నేను ఇచ్చిన ఇన్పుట్స్ ఉన్నాయి. ఎటువంటి సందేహం లేదు. నేను గతంలోనే చెప్పా, నేను సోమనాథన్ గారికి రాసిన లేఖ
ఓపెన్గానే బహిర్గతం చేశాను. అందులో మా రాష్ట్రం చేసిన అప్పులెన్ని, చూపెట్టిన అప్పులెన్ని అనేదాన్ని నేను చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అందులో ఏ కార్పొరేషన్ నుంచి ఎంత అప్పు చేశారు అయ్యో చూపెడతలా. గ్యారంటీ ఇచ్చి తెచ్చిన అప్పు ఎంత, గ్యారంటీలు ఇవ్వకుండా తెచ్చిన అప్పు ఎంత, మనం ఆల్రెడీ పనులు చేయించుకుని ఖర్చు రాసి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఉండి ఇవ్వవలసింది ఎంత, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అక్కడ నేను తెలియజేయటం జరిగింది. నా లేఖే కారణం అని నేను చెప్పలేను, కానీ నా లేఖ కూడా ఒక కారణం. ఈ నిజ నిర్ధారణలో చాలా తీవ్రంగా లేఖ నిన్న ఇంట్లో వచ్చింది స్పష్టంగా, ఇవాళ మార్నింగ్ పేపర్లో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది. చాలా స్పష్టంగా ఏమన్నారంటే చీఫ్ సెక్రటరీ గారికి ఒక రాష్ట్రం అన్నారు, అంటే డైరెక్ట్గా ఆంధ్ర రాష్ట్రం అంటే బాగోదు కాబట్టి ఒక రాష్ట్రం అన్నారు. ఆంధ్ర రాష్ట్రం చూపెట్టిన దానికన్నా చాలా ఎక్కువ అప్పులు చేసింది. సో మీ అంతటా మీరు నిజం చెప్పండి అని చెప్పి మరి గతంలో రావత్ గారు వచ్చినప్పుడు కూడా ఆయనకు చెప్పి వెనక పంపించారు. సార్ లెక్కలు నిదానంగా ఇస్తాం సార్, ప్రస్తుతం అర్జెంట్ సార్ అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అదేం కుదరదు బాబాయ్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. చూడాలి మరి ఏదన్నా రాజకీయంగా ఇంకో రకంగా మరి ఏదన్నా ఎత్తులు జిత్తులు వేస్తారేమో తెలియదు. బట్ ఒక సిస్టంలో ఉన్నప్పుడు మరి పరిధి దాటి అబద్ధాలు ఆడి మోసం చేసి, నేను ఎవరి కోసం మోసం చేస్తున్నాను, ప్రజల కోసం నేను మోసం చేస్తా ఉంటే నా మోసాన్ని రామోజీరావు అడ్డుకుంటున్నాడు, రాధాకృష్ణ అడ్డుకుంటున్నాడు, నాయుడు గారు అడ్డుకుంటున్నాడు, రఘురామకృష్ణరావు అడ్డుకుంటున్నాడు, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు అడ్డుకుంటున్నాడు. ఇవే మాటలు. మీరు న్యాయంగా ఏదైనా పని చేస్తామంటే దాన్ని మేము ఎవరన్నా అడ్డుకుంటే చెప్పండి, అంతేగాని ప్రభుత్వం ఒక పక్కన తప్పుడు పనులు చేస్తూ, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ, నిజాలు కప్పిపెట్టి, కేంద్ర ప్రభుత్వాన్ని మభ్యపెట్టి ఏదో రకంగా అప్పులు తీసుకొచ్చేసి అది ఖర్చు పెడుతున్నారా సక్రమంగా అంటే అది లేదు. చెప్పేది కొండంత, ఇచ్చేది గోరంత. బట్ వేరే వాడి మీద తోసేయటం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇలాగ తప్పుడు లెక్కలు ఇస్తే అధికారుల మీద చర్యలు తీసుకోండి. వేరే డిప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు ఉంటే ఆ డిఓపిటి వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకోండి అన్నారు. ఇక్కడ రైల్వే సర్వీస్ మామూలుగా పరీక్ష ఉత్తీర్ణులు అయితే సెంట్రల్ సర్వీసుల్లో రైల్వే సర్వీస్ చివరిలో ఉంటుంది. ఆ రైల్వే సర్వీస్లో కూడా రైల్వే ఆడిట్ సర్వీస్ అనేది ఇంకా చివరిలో ఉంటుంది. అటువంటి సర్వీసుకు సంబంధించిన ఒక అధికారిని తీసుకొచ్చి ఏదో బయట నుంచి వచ్చారు కాబట్టి మనం పెట్టమని కాగితాలు సంతకం పెట్టాలనుకుంటున్నారు ఏంటో మనకు తెలియదు. మరి అటువంటి అధికారులు ఉన్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ లేఖలో చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో కానీ ఏదో మన రాష్ట్రంలోనే ఉండేలాగా జూనియర్ మోస్ట్ ఆఫీసర్లు బయట నుంచి సర్వీసుల నుంచి తీసుకొచ్చి పెద్ద పెద్ద పదవులు అప్పచెప్పటం అనేది ఏ రాష్ట్రాల్లోనూ మనం చూడం. ఆ నామినేట్లేసర్ కూడా మనకే వర్తిస్తుంది క్లియర్గా. మరి ఆ రకంగా మరి రాంగ్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళ కెరీర్కి ఇబ్బంది పడతారు, వాళ్ళకి ప్రమోషన్ లాంటివి ఏమి ఇవ్వటాలు ఉండవు అని చెప్పి సున్నితంగా రాశారు. కానీ చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. డైరెక్ట్గా జైలుకి వెళ్ళిపోతారు. రాంగ్ సర్టిఫికేట్ ఇస్తే జైలుకి వెళ్ళిపోతారు. కొన్ని హెడ్లు తీసేస్తున్నారు అనమాట. అంటే అలా అబద్ధం చెప్పట్లా, నిజాన్ని దాస్తున్నారు అనమాట. అంటే కార్పొరేషన్ అప్పులు చూపెట్టరు. అప్పు 10,000 ఉంది, దాన్ని 1000 అని చూపెడితే అది తప్పు, అసలు హెడ్డే ఎత్తేస్తున్నారు. సో మేము ఉన్నది చెప్పాము, లేని దాన్ని చూపెడతలేదంట. బట్ అది తప్పు. ఎంత అప్పు ఉందో క్లియర్గా చెప్పు. అది చేసి ఇటు చేసి మసిపూసి మారేడుగా చేస్తే దెబ్బతింటారు రే
అని చెప్పి చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి చెప్పారు. చేయించేదే ప్రభుత్వం అయితే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందండి? రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? తప్పుడు పనులు చేస్తున్నదే ఈ ప్రభుత్వం అయితే ఏం చేస్తారు? కాకపోతే మాకు తెలియదు అంటారు. తప్పు చేసిన శిక్ష అనుభవించాలంటాడు. ముఖ్యమంత్రి గారు ఏంటి అకౌంట్లన్నీ ఆయన చూసుకుంటాడు, ఆయన అలా చూసుకుంటాడు, ఆయన చాలా చూసుకుంది అంటారు. ఆయన తీసుకునే రూపాయి చేస్తానికి ఎంత పని చేస్తాడు, ఇవన్నీ ఆయన ఎక్కడ చూస్తాడని చెప్పి అంటారు. సో కాబట్టి అల్టిమేట్ గా దెబ్బతినేది అబద్ధాలు ఆడుతున్న, ఎందుకంటే సంతకం పెట్టేది అధికారులే కాబట్టి అబద్ధాలు ఆడుతున్న అధికారులు ఈ సోమనాథన్ గారి లేఖ వచ్చిన తర్వాత అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అబద్ధాలు ఆడతాం మానేయండి. కాలం చెడిపోయి మామూలుగా 5 ఏళ్ళ తర్వాత ఎక్స్టెన్షన్ ఎవరు మరి ఇంకా మరి సంతకాలు పడుతున్నారు, మరి ఎందుకు ఎక్స్టెన్షన్ కూడా అడిగినట్టుగా తెలిసింది. సరే, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అది ఆపడానికి. సో ప్రభుత్వం చెప్పింది కదా అని చెప్పి తప్పులు లెక్కలు ఇచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయకండి. మనకి ఎంత ఎలిజిబిలిటీ ఉంటే అంత ఎలిజిబిలిటీ తెచ్చుకుందాం, అభివృద్ధి చేసుకుందాం, చెప్పిన సంక్షేమాన్ని చేద్దాం. అసలు నిజంగా మన వాటా డబ్బు మనం పెడితే ఎన్నో సంక్షేమ పథకాలు కేంద్రమే చేస్తాము. అందులో మన వాటా మనం పెడితే దట్ ఈస్ మోర్ దెన్ అడిక్వేట్. అదేమీ చేయకుండా ఆ వచ్చిన డబ్బుల్ని ఆంపట్టు చేసి మనం ఏదో పేర్లు పెట్టి ఇది సరిగ్గా చేయలేక ఉన్నది చెయ్యం, మనం చెప్పింది చెయ్యం, డబ్బులు వృధా చేయటం, ప్రజల ఆరోగ్యాన్ని ఈ దిక్కుమాలిన మద్యంతో సర్వనాశనం చేయటం, దానికి మద్య నిషేధం అని పేరెట్టుకుంటాం. మళ్ళీ దానికి మద్య నిషేధ ప్రచార కమిటీ అని చెప్పి దానికి రెడ్డి గారు మళ్ళీ ఒక పక్క నిషేధం గురించి ఆయన మాట్లాడతారు. ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే ఆ మాయాబజార్ సినిమాలో దుశ్శాసనం లాగా భలే దుర్యోధన భలే అంటాడు. అలాగా ఏం చెప్పినా సరే మద్య నిషేధం అంటే అవును బ్రహ్మాండంగా మద్య నిషేధం అంటారు. ఆయన మద్య విమోచన ఆ సమితి అధ్యక్షుడు ఇలా. సో వెరసి ఈ రెండో ఇష్యూలో అప్పెంతో చెప్పు అన్న కాన్సెప్ట్లో నిజాలు చెప్పండి, నిజాలు చెప్పి మనకు ఎంత అప్పు వస్తే అంతే అప్పు చేయండి, ప్రజలకు న్యాయం చేయండి. అది ప్రతిపక్షాలని పేపర్లని మన చేతగాని తనాన్ని వాళ్ళ మీద అనవసరంగా మాట్లాడితే ప్రజలు మనల్ని ఆశ్రయించుకుంటారని నేను అనలేను, బట్ అదే జరగవచ్చు. సో కాబట్టి లెట్ us స్టాప్ మడ్స్లింగింగ్. ఇక మూడో ఇష్యూ ఏంటంటే పేపర్లో వచ్చింది సిబిఐ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించట్లేదనే. సారీ, సిబిఐ స్వతంత్రంగా వ్యవహరించడం లేదు. ఎంత పెద్ద కాలం అంటే బాబు ఒకసారి కెమెరాలు ఫోకస్ చేయడమ్మా. రెండో పేజీలో ఇంత పెద్ద ఐటమా, సిబిఐ స్వతంత్రంగా వ్యవహరించటం లేదు. ఏమిటంటే ఏ వ్యవహారంలో స్వతంత్రంగా వ్యవహరించట్లేదు? డాక్టర్ వైఎస్ సునీత మరి ముఖ్యమంత్రి గారి స్వయంగా చిన్నాన్న గారిని, వారి తండ్రి గారిని ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం హత్య చేస్తే అది మరి విచారణ ఫైనల్ స్టేజ్ లో ఉంది. సిబిఐ వాళ్ళు ఓ పక్కన బెయిల్ ఇవ్వద్దు మొర్రో అని అంటూ ఉంటే ఈవిడ కూడా బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి ఆవిడ కూడా ఇంప్లీడ్ అయ్యి, ఆ ఇంప్లీడ్ అవ్వడానికి ఏ గతంలో ఉన్న సుప్రీంకోర్టు రూలింగ్స్ ని చెప్తూ అలాగే ఆ చెప్పే క్రమంలో భాగంగా ఈ పర్టికులర్ బెంచ్ కాదు, గతంలో సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉన్నాయి, ఆ సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం ఒక్కసారి ఒక బెయిల్ ఒక జడ్జి దగ్గరికి ఇస్తే ఆ జడ్జి గారి దగ్గరికే పంపితే కరెక్ట్ గా ఉంటుంది అన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్ ని చెప్తే ఓకే
కోర్టులో ఏదో జరిగి ఉండొచ్చు. ఎందుకంటే బెయిల్ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ లాయరు సమర్థించుకుంటాడు. ఇది చీఫ్ జస్టిస్ గారి డిస్క్రిప్షన్ ఇలా అంటారా అని. జడ్జి గారు కూడా మామూలుగా అయితే ఇక్కడ మాట్లాడిన మాట ఇంకొకటి ఏంటంటే, మీరు గతంలో ఒక జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఆ జడ్జి గారు సరే ఆయన తప్పుకున్నారు ఈ విచారణ నుంచి 1-2 సార్లు విని ఐఎమ్ సారీ అని. ఆయన తప్పుకున్నప్పుడు అప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, పాత వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఎందుకు అనలేదు, ఇప్పుడు ఎందుకు అంటున్నారు అని అన్నారు. ఎందుకు అంటున్నారు అంటే అందులోనే సమాధానం ఉంది యాక్చువల్గా. అంటే గతంలో ఆయన అసలు ఎందుకు యాక్సెప్ట్ చేయనన్నారు, నార్మల్గా ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే నాట్ బిఫోర్ ఉంటే, అంటే గతంలో ఆయన దగ్గర పనిచేసిన జూనియర్ ఎవరన్నా ఆ లాయర్నే వీళ్ళు ఎంగేజ్ చేసుకుని ఆ లాయరే ఇక్కడ వాదనలు వస్తే జనరల్గా చేయరు. అలాగే వీళ్ళలో ఈ నిందితులు ఎవరైనా ఆ బంధువులు ఉంటే వాళ్ళంతటి వాళ్ళే తప్పుకుంటారు. ఈ రెండు కాని పక్షంలో నార్మల్గా ఏదన్నా ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తే ఒళ్ళు మండి చెప్పలేక చెప్పుకోలేక తప్పుకుంటారు. బట్ అడగడానికి ఎవరికి హక్కు లేదు. ఇది కారణం అని నేను నిర్దేశంగా చెప్పట్లా, కానీ కొన్ని ఇన్కన్వీనియంట్ సిచ్యువేషన్స్ తప్పుకుంటారు. సో ఇన్కన్వీనియంట్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అలాంటప్పుడు మరి గతంలో విన్న జడ్జి గారు వింటేనే కరెక్ట్గా ఉంటుంది అని ఆ సుప్రీంకోర్టు గత ఆర్డర్స్ని ఉట్టంకిస్తూ వీళ్ళు అడిగారు. దానికి సాక్షి ఎందుకు ఎంత ఫీల్ అవుతుంది అనేది, అసలు సిబిఐ మీద ఇంత దారుణంగా మరి ఎందుకు రాస్తున్నారు, మరి ఒక అర పేజీని 2వ పేజీలోనో 3వ పేజీలోనో అర పేజీని మరి స్వయంగా ఆ చిన్నాన్న గారిని మరి ప్రస్తుతం నిందితులుగా, సరే వాళ్ళు చేసుకున్నప్పుడు వేరే విషయం, బట్ ప్రస్తుతం నిందితులుగా ఉన్న వాళ్ళని సిబిఐ విచారణ చేసి మరి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వార్తలాగా వేయొచ్చు తప్ప ఇంత మన సొంత ఇమాజినేషన్ కూడా, అంటే అక్కడ లాయర్ మాట్లాడిన దానికన్నా ఇంకా ఎక్కువగా మరి స్వయంగా సొంత చిన్నాన్న గారిని మర్డర్ జరిగినప్పుడు ఇంత అలాగే రాయటం, అలాగే మరి సిబిఐ అధికారుల మీద క్రిమినల్ కేసులు పెట్టడం, మరి ఇవన్నీ చూస్తే ఏమిటి చిన్నాన్న గారంటే ప్రేమ లేదా, సోదరి అంటే ప్రేమ లేదా అన్న అనుమానాలు. అంటే ప్రేమ ఎక్కువగా ఉండి కూడా ఇలా చేయొచ్చేమో మరి నాకు తెలియదు, ప్రేమలు అలా కూడా ఉంటాయని నాకు తెలియదు. కానీ ఈ రకంగా పేపర్లో పెట్టు మరి ఎంతవరకు సమంజసం. మరి అలాగే మరి గతంలో నేను ఒకసారి బెయిల్ రద్దు చేసినప్పుడు 15 రోజుల ముందే నా పిటిషన్ రద్దు చేశారని చెప్పి భవిష్యత్వాన్ని ముందే ప్రకటించారు. అఫ్కోర్స్ తర్వాత అదే జరిగింది అనుకోండి, ఎలా జరిగినప్పటికీ. ఇప్పుడు కూడా మరి అక్కడ తప్పకాయలని రెడీ చేసుకున్నారట, రేపు బెయిల్ గ్యారంటీగా వచ్చేస్తుందట. ఓకే, మంచిదే, సంతోషం. మా పార్టీ సెక్రటరీ బెయిల్ వచ్చేస్తే వెరీ హ్యాపీ. బట్ న్యాయానికి అన్యాయం జరగకుండా చూసుకోవాలి. మనం ఎలా చూసుకుంటారో. ఇక నా కేసు ఇవాళ నిన్న రావాలి, నిన్న రాలేదు. మెన్షన్ చేస్తే నిన్న లంచ్ మోషన్ తీసుకోమంటే 2:15కి రిజిస్ట్రార్ గారు కాగితాలే పంపలేదు. రిజిస్ట్రార్ కాగితాలు ఎందుకు పంపలేదంటే 4 గంటలకు పంపారు. 4 గంటలకు వస్తాయి, మరి నేనేం చేయగలనని చెప్పి ఈ రోజు ఉదయానికి ఇచ్చారు. ఈ రోజు ఉదయం మళ్ళీ మా సీనియర్ లాయర్ గారు అక్కడికి వెళ్తే అడ్వకేట్ జనరల్ గారు ఫస్ట్ కోర్టులో ఉన్నారు. సో కాబట్టి మధ్యాహ్నానికి వాయిదా ఏమన్నారు.
మధ్యాహ్నం జడ్జి గారు బిజీగా ఉన్నారు. ఇలా 2 నెలల 15 రోజులుగా తిప్పి 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 ఏ రోజు కూడా హీరింగ్ రాకుండా మరి రకరకాలుగా కోర్స్ ఇవన్నీ యాదృచ్ఛికాలేమో మనకు తెలియదు. బట్ యాదృచ్ఛికంగా అన్నీ వారికి అలా అనుకూలంగా ఉంటున్నాయి. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి ఎంక్వైరీ చేయండి రా బాబు, సిబిఐతో ఎంక్వైరీ చేయించండి అంటే 10 నెలల తర్వాత ఒకసారి వచ్చింది. మరి అది రేపు 10వ తారీఖు రావాలి. అదేమవుతుందో చూద్దాం. ఇది 3 నెలలుగా ప్రయత్నం చేస్తాయి. మరి వాయిదాలు 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 మళ్ళీ సెలవుల తర్వాత వాయిదా అన్నారు. మరి వీళ్ళు హెరాస్ చేస్తున్నారు సార్ అంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు బెయిల్ ఉంది కదా సార్, ఇంకా మేమే హెరాస్ చేస్తామని చెప్పి ఇవాళ చెప్పడం జరిగింది. మరి మా న్యాయమూర్తి గారు దాన్ని సెలవుల తర్వాత మరి వాయిదా వేయడం జరిగింది. మరి ఈలోపు సుప్రీంకోర్టులో ఇన్ జనరల్ 124A ఉంచాలా ఎత్తేయాలా అనే దాని మీద మరి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వటం, మరి ఇదే ఆఖరి ఛాన్స్ అని చెప్పడం, చెప్పినప్పటికీ కూడా కూర్చుని కొంచెం టైం కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడగటం, మళ్ళీ రాబోయే మంగళవారం అనగా 10వ తారీఖు ఈ 124A మీద మరి ఇక్కడ సెడిషన్ మహాత్మా గాంధీ గారి మీద, బాలగంగాధర్ తిలక్ గారి మీద, ప్రస్తుతం లేటెస్ట్ గా రఘురామకృష్ణరాజు మీద, మహారాష్ట్రలో నవనీత్ కౌర్ మీద పెట్టిన ఈ 124Aని మరి శాశ్వతంగా రద్దు చేయాలి అని చెప్పి పెద్దలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు నోటీస్ ఇవ్వటం, మరి 10వ తారీఖు బిగ్గర్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేస్తారా లేక తీర్పిస్తారా చూద్దాం. బహుశా మరి డెఫినెట్ గా అది తీసేవలసిన చట్టం. నేను కూడా ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టా, అది ఇంకా విచారణకు రాలేదు, డిస్కషన్ కూడా రాలేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. బట్ ఈలోపు డెఫినెట్ గా ఈ దిక్కుమాలిన ఇలాంటి ఈ బిల్లుల్ని చట్టంలోంచి తీసేస్తే చాలా బాగుంటుంది. తీసేస్తారని అందరూ కూడా అనుకుంటున్నారు. హాలిడేస్ తర్వాత అక్కడ విచారణకు వచ్చే లోపు ఈలోపు సుప్రీంకోర్టు హాలిడేస్ లోపు దీని మీద ఏదన్నా వస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే కక్ష సాధించాలంటే ఇది ఒక పెద్ద వెపన్ లాగా వీళ్ళు వాడుతున్నారు. వాడే బుక్ చేస్తాడు కేసు, సోమోటో వాడే విచారణ చేస్తాడు, వాడే కొట్టేస్తాడు, వాడే కొట్టలేదంటాడు, అన్ని వాళ్ళే చేస్తారు. ఇలా ఇలా నడిచిపోతాను. చూద్దాం. ఇంకా అమరావతి ఇష్యూకి వస్తే ఇలా అమరావతి రైతులు కంటెంప్ట్ కేసు వేయటం, మరి ఈరోజు మరి దాన్ని ఇంకొక వారం వాయిదా వేయటం జరిగింది. కంటెంప్ట్ తీసుకోవాలా లేదా అనేది డిసైడ్ చేస్తానన్నారు. అది మాటికి కంటెంప్ట్ అయినా అఫ్కోర్స్ అది వాళ్ళ డిస్క్రిప్షన్ అనుకోండి. న్యాయం డెఫినెట్ గా జరుగుతుంది. ఈలోపు నేను పీయూష్ గోయల్ గారికి, మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి వారు తలపెట్టిన, వారికి అలాట్ చేసిన 10 ఎకరాల్లో ఆ కన్స్ట్రక్షన్ ప్రారంభించాలని చెప్పి ఒక లేఖ రాయటం, దానికి నాకు పీయూష్ గోయల్ గారి దగ్గర నుంచి వాళ్ళ ఆఫీస్ నుంచి ఏదైతే జీవో నేను మెన్షన్ చేశానో అందులో ఆ జీవో తాలూకు డీటెయిల్స్ పంపించండి, వెంటనే మేము చర్యలు తీసుకుంటామని చెప్పి రాయటం జరిగింది ఈ లేఖలో. సో జస్ట్ మీరైతే ఫోకస్ చేయడం ఒకసారి. ఆ జీవో కాపీని కూడా నేను ఇప్పుడే ఒక అరగంట క్రితం పంపాను. చూద్దాం. డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారాలు ఉంటాయి. నేను కలిసిన మంత్రులందరూ కూడా చాలా పాజిటివ్గానే స్పందిస్తున్నారు. డెఫినెట్ గా ఒక పక్క ఈ యాక్టివిటీ జరిగి మరి మా ప్రభుత్వానికి కూడా కాస్త చిత్తశుద్ధి లెవెల్స్ పెరగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారికి కాస్త సింగిల్ రాజధాని విషయంలో మరి సద్బుద్ధిని ప్రసాదించి త్వరగా ఏదో కోర్టుకి కళ్ళబొల్లి కౌరులు చెప్పినట్టుగా కాకుండా నిజంగా అమరావతిలో సింగిల్ రాజధానిగా
డిక్లేర్ చేసి అభివృద్ధి చెయ్యాలని. ఎందుకంటే ఈ కంటెంప్ట్ ఇలా ఉండగా మళ్ళీ 3 రాజధానులు అనే మాట వచ్చిందంటే బ్యాండ్ బజా భారత్. సో కాబట్టి ఆ కంటెంప్ట్ పిటిషన్ పెండింగ్ లో ఉన్నంతసేపు సత్యబాబు కానీ ఇంకెవరు కానీ మళ్ళీ 3 రాజధానులు 6 రాజధానులు అనే మాటలు రావని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే మరి అమరావతి రైతులు ఇమీడియట్ గా ఆ లేటెస్ట్ స్టేట్మెంట్ కూడా ఆ కోర్టులో వేస్తే తీరిపోతుంది, బాగా తీరిపోతుంది. సో అది నేటి సమాచారం. చూద్దాం ఇంకేమన్నా మంచి మంచి విశేషాలు ఉంటాయి, రేపు కూడా కూర్చొని ప్రయత్నం చేద్దాం. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? థ్యాంక్ యూ.